దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందును నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఆమేన్. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ కిరణత. మనందరము చదువుకున్న లేఖన భాగం చాలాసార్లు వినుంటాము, కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏం మాట్లాడుతున్నారో నేర్చుకుందాం. సో దేవుడు ఏం చెప్తున్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. నేను అంటే యేసుక్రీస్తు ప్రభువును పెట్టుకోవాలి అక్కడ. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరని అంటే ఆయన పోల్చుకొని చెప్తున్నారు. ఇది జస్ట్ ఒక పోలిక అన్నమాట. మనకు అర్థం అవడం కోసం మనకి తెలిసిన ఎగ్జాంపుల్లో ఆయన పోల్చుకుని చెప్తా ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన ద్రాక్షవల్లి. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి అంటే పరలోకపు తండ్రి, వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అంటే మనకు తెలుసు కదా, ఆ ద్రాక్ష తోటను నాటి దాన్ని పెంచి దాన్ని సంరక్షించే పని చేసే వ్యక్తి తండ్రి అన్నమాట. సో అలాగనే ప్రభు చెప్తున్నారు 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. మనందరికీ వ్యవసాయం గురించి ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి. అందరూ ఆ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్క బాగా ఎదిగి ఫలించాలి అంటే ప్రతిసారి సీజనల్గా దానికి కటింగ్ చేస్తూ ఉంటారు. సో మనకందరికీ బాగా సుపరిచితం, నా చిన్నప్పుడు నేను బాగా చూస్తూ వచ్చిన ఒక మొక్క ఏంటంటే మల్లెపూల చెట్టు ఉంటుంది. దాన్ని సీజన్ అప్పుడల్లా ఏం చేస్తారు, దాని ఆకులన్నీ తీసేసి దాంట్లో ఉన్న ఎండిపోయినవి అన్నీ కట్ చేసి దాన్ని నెక్స్ట్ మరలా ఫలించడానికి వీలుగా రెడీ చేస్తారు. రైట్. సో అట్లనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే ఆయన ఆల్రెడీ నాటబడ్డారు. ఆయన ఎదుగుతూ ఉన్నారు. ఆ మొక్క ఎదుగుతూ ఉంది. ఎదుగుతూ ఉన్నప్పుడు దానిలో నుంచి తీగలు వస్తూ ఉన్నాయంట. సో కొమ్మలు వస్తూ ఉన్నాయి. ఆ కొమ్మలు వస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క కొమ్మ పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటుంది. ఒక్కొక్క కొమ్మ సరిగ్గా ఆకులు వేయలేకుండా సరిగ్గా ఫలించలేని స్థితిలో ఉంటాయి, వీక్గా ఉంటాయి కొన్ని స్టెమ్స్. సో అలాంటి ఆ కొమ్మలను ఏం చేస్తారంట, తండ్రి అయిన దేవుడు, ఇది ఎవరు చేస్తున్నారు? తండ్రియే చేస్తున్నారు.
సో ఆయన వ్యవసాయకుడు కాబట్టి తండ్రి చేసే పని ఏంటి అంటే నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయును. సో నాటబడ్డారు, అంటు కట్టబడాలి, నాటబడాలి, అంటు కట్టబడాలి. సో యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి అయితే ఆయన యొద్దకు వచ్చి ఆయనలో అంటు కట్టబడి ఆయన ద్వారా మనం సారం తీసుకుంటూ మనము ఆ తీగగా ఎదగాలి, కొమ్మగా ఎదగాలి. ఆ కొమ్మ ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. ఆమేన్. అందుకే కీర్తనకారుడు అంటారు కదా, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని. ఎవరు? దివారాత్రము నీ వాక్యము ధ్యానించువాడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. దేవుడిలో, దేవుని వాక్యముల్లో, దేవుని సంఘముల్లో ఎవరైతే అంటు కట్టబడతారో వారు దేవునిలో నుంచి వస్తున్న జీవాన్ని తీసుకొని దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుని అభిషేకాన్ని పొందుకొని ఆ తీగ ఎప్పుడు పచ్చగా ముందుకు వెళ్తూ ఉంటుంది, అంటే ఎదుగుతూ ఉంటుంది. ఆమేన్. సో ఒకవేళ ఎదగకపోతే, ఒకవేళ ఎండిపోతే, అసలు ఆ ద్రాక్షవల్లి చాలా గొప్పది కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్రాక్షవల్లితో పోల్చుకున్నారు. ద్రాక్షవల్లిలో జీవం ఉంది, ద్రాక్షవల్లిలో ఏ లోపము లేదు, ద్రాక్షవల్లి చాలా చక్కగా ఎదుగుతూ ఉంది. కానీ దానిలో అంటుకట్టబడిన తీగ ఎదగకపోతే ద్రాక్షవల్లిని ఏమి చేయరు, తీగని కట్ చేయాలంట. అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడు తీగలు ఎవరు? మనమే. అన్యులు కాదు, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ. తీగ, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన ఇంకా ఫలిస్తుందిలే, ఇంకా ఫలిస్తుందిలే, ఇంకా ఫలిస్తుందిలే. ఎన్ని సంవత్సరాలు చూశారు? 2018లో మొదలైన ఈ సంఘము ఇప్పుడు 2026లో ఉంది. సో ఇన్ని సంవత్సరాలు దేవుడు చూశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు దేవుడు, ఒకవేళ నువ్వు ఫలించకపోతే, ఒకవేళ నువ్వు అంటు కట్టబడి ఉండకపోతే, ఒకవేళ నువ్వు జీవంతో లేకపోతే, ఎండిపోయిన స్థితిలో ఉంటే నిన్ను తీసి బయట పారవేస్తారంట. రెండో మాట, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఒక తీగ స్టార్ట్ అయింది, ఆ తీగ చాలా బాగా ఎదుగుతూ ఉంది. ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి మరలా తీగలు వస్తూ ఉన్నాయి. ఆ తీగల్లో ఒక తీగ ఎండిపోయి ఉంది. అంటే రూట్ దగ్గర నుంచి, స్టార్టింగ్ నుంచి ఆ తీగ చాలా పచ్చగా కనిపిస్తుంది, కానీ చివర్లో చిన్న చిన్న తీగలు స్టార్ట్ అయినాయి. అంటే బాగా ఫలిస్తుంది కాబట్టి బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో కొన్ని బ్రాంచెస్ ఎండిపోయి ఉన్నాయంట. ఇప్పుడు తీగ మొత్తం ప్రాబ్లం కాదు, తీగలో కొన్ని బ్రాంచెస్ ప్రాబ్లం. సో అప్పుడు అదేం చేస్తారంట దేవుడు, ఆ పనికిరాని తీగలను కట్ చేస్తారంట. ఇప్పుడు ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నారు? దేవుని ఉద్దేశం ఏంటి? మనము దేవుళ్ళో ఫలించాలి అని. ఆమేన్. కొంతమంది వస్తారు సంఘానికి. ఎందుకు వస్తారంటే ఏదో అవసరత ఉండి వస్తారు. అవసరత తీరగానే దేవునిలోంచి అంటు కట్టబడిన ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే దేవుడితో కాంటాక్ట్ ఉండదు. ఇప్పుడు మనోళ్ళు చూడండి, చాలా లేటుగా వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే బద్ధకం, దేవుణ్ణి శరీరాన్ని జయించలేక, దేవుని సన్నిధిలో ఇన్ టైంకి ఉండలేక, ఇవన్నీ కూడా కొంచెం ఎండిపోయిన పరిస్థితులు అన్నమాట. దేవుళ్ళో ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే జీవముతో పచ్చగా ఉండాలి. ఆమేన్. దేవుని మాటకి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. దేవుళ్ళో ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఫలిస్తూ ఉన్నప్పటికీ నీలో కొన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయి. గర్వము, అహము, మత్సరము, ప్రార్థనలో ఫలించలేని స్థితి, వాక్యంలో ఎదగలేని స్థితి, దేవుని మాటకు లోబడి విధేయత చూపించలేని స్థితి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే ఇవన్నీ ఎండిపోయిన తీగలతో సమానం అన్నమాట. దేవుడు నేను కంప్లీట్గా రిమూవ్ చేయరు, కానీ అవి కట్ చేస్తారు. ఆమేన్. సో అసలు మొత్తానికి మారు మనసు లేదంటే కంప్లీట్గా తీసి బయటపడేస్తాడు దేవుడు. మనం చూసాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అనన్య సపీరా.
వాళ్ళు ఏం చేశారంట, పొలం అమ్మారు, తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళలో ఏమొచ్చిందంటే ధనమోహం వచ్చింది, కొంత దాచేశారు, అబద్ధం ఆడారు. దేవుడు కంప్లీట్గా తీసేసాడు వాళ్ళని. ఏమేన్. సో ఒక్కొక్కసారి కంప్లీట్గా తీసేస్తా, అంటే వాళ్ళ వల్ల ఈ సంఘానికి హాని జరుగుతుంది అంటే తీసేస్తాడు. లేదు, మనల్ని నాటారు, మనం ఎదుగుతున్నాం, ఫలిస్తున్నాం, కానీ కొన్ని బిహేవియర్స్ ఇంకా చేంజ్ అవ్వట్లా. ఆ బిహేవియర్స్ని కట్ చేస్తారు దేవుడు. ఎలా కట్ చేస్తారండి? నీకు బాగా కోపం ఎక్కువ, నిన్ను సతాయించే వాళ్ళని నీ పైన పెడతారు దేవుడు. ఎందుకంటే నీ కోపం తగ్గించాలి కదా, నీకు ఓర్పు అనేది నేర్పించాలి కదా. ఓర్పు నేర్చుకునేంతవరకు నీ అత్తగారు నీకు భయంకరమైన విలన్లా కనిపిస్తూ ఉంటుంది, లేదా నీ భర్త. ఎందుకు? నీలో ఆ ఫలించలేని ఒక స్వభావం ఉంది. ఆ కోపాన్ని నువ్వు జయించాలి అంటే నీ పైన నిన్ను టార్చర్ చేయడానికి ఒకరిని పెడతారు. అది వన్ బై వన్ ప్రతిరోజు ఆ టార్చర్లో వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన మనస్సు మారుతుంది, మనకి తగ్గింపు వస్తుంది, మనకి ఓర్పు వస్తుంది, మనకి సహనం వస్తుంది. అది ఒకవేళ నువ్వు ఫలించావు, ఆ కోపాన్ని జయించగలిగావంటే నిన్ను సతాయించే వ్యక్తులు మారిపోతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇది ఎందుకు చేస్తున్నారు దేవుడు? మంచిగానే చేస్తున్నారు, నా మంచి కోసమే చేస్తున్నారు. ఒక్కొక్కసారి అనారోగ్యం పెడతారు. రీసెంట్గా ఒక సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి ఒక ప్రాబ్లం వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది, దేవుడు స్వస్థపరిచారు. మళ్ళీ రావడం మానేసింది, మళ్ళీ ప్రాబ్లం పెట్టారు దేవుడు, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ప్రాబ్లం ఎందుకు పెట్టాలి? దేవుని సన్నిధికి రావాలి కదా. మరి మానేసి అంత మంచిగా ఉన్నప్పుడు హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను అంటే కుదరదు. దేవుడికి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే దేవుడు ఒక మొట్టిగా వేసైనా సరే నేను దేవుడి దగ్గర తెచ్చుకుంటారు. ఎందుకంటే నువ్వు దేవుడికి చాలా ఇష్టమైన బిడ్డవి. ఆమేన్. మన బిడ్డలు తప్పు చేస్తూ ఉంటే మనం ఒక మొట్టిగా వేసైనా వాళ్ళని సరి చేస్తాం. ఆ పోతే పోనీలే అని వదిలేస్తామా? వదలం. దేవుని బిడ్డలు తప్పిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టరు. ఒకవేళ నువ్వు దేవునికి విరోధముగా కనుక వెళ్తూ ఉంటే ఖచ్చితంగా తీసేస్తారు. ఒకవేళ దేవునికి ఇష్టమైన బిడ్డవైతే నీలో మార్పు లేని స్వభావాలకి తగిన శిక్ష విధించి అయినా నిన్ను మార్చుకొని సంఘంలో నాటబడి ఎదిగి ఫలించే అనుభవంలోనికి దేవుడు నేను తీసుకొస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు దేవుడు చెప్తున్నారు, నాలో ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలి. ఈ 2026లో దేవుడు చెప్తున్న మాట, మరీ ఎక్కువగా మన సంఘం ఫలించాలి. ఆమేన్. మరీ ఎక్కువగా కొమ్మలు వేయాలి, మరీ ఎక్కువగా తీగలుగా మనం ఎదగాలి. ఆమేన్. మరీ ఎక్కువ మందికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో దేవుడు చెప్తున్న మాట 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. దేన్ని బట్టి? మాటను బట్టి. దేవుని మాటను బట్టి మనం ఏం చేయబడతాం? పరిశుద్ధపరచబడతాం. ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుని మాటను మనం స్వీకరిస్తామో ఆ మాట మనల్ని పరిశుద్ధపరుస్తుందంట. ఎస్, నాలో ఇంకా ఎండిపోయిన స్థితి ఉందా? నేను దేవుని సంఘంలో ఫలించలేని స్థితిలో ఉన్నానా? నాలో ఇంకా ఫలించలేని తీగలు ఉన్నాయా? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. వాక్యం వస్తున్నప్పుడు ఏ విషయంలో మనము దేవుని సన్నిధిలో అంటు కట్టబడలేకపోతున్నాం, దేవునితో సహవాసంలోకి రాలేకపోతున్నాం. అంటు కట్టబడాలి. అరణ్యంలో ఉన్న ఒలీవల చెట్టును తీసుకొచ్చి యెరూషలేములో శ్రేష్టమైన ద్రాక్షవల్లికి అంటు కట్టాడంట దేవుడు. ఆమేన్. సో అంటు కడితే అది ఏం చేస్తుంది? దీనిలో ఉన్న సారాన్ని తీసుకుని ఎదుగుతూ ఉంది. అప్పుడు దాన్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు అరణ్యంలో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వ్యవసాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని ట్రిమ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అది సరిగా ఫలించలేకపోతుందో కట్ చేసి దాన్ని ఎదిగేటట్లుగా చేస్తారు. అంటే సంఘం అనే ద్రాక్ష తోటలో, సంఘం అనే ద్రాక్ష వల్లిలో
యేసుక్రీస్తు ప్రభువులో నిన్ను అంటు కట్టుకొని నీలోనికి ఆయన జీవాన్ని పంపిస్తూ నువ్వు ఎదిగి ఫలించి ఆయన మాట చేత పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తానంతటి తాను ఎలాగూ ఫలింపదో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా యందు నిలిచి ఉండుడి. నా యందు నిలిచి ఉండుడి. నిలిచి ఉండడం. అంటు కట్టబడ్డావు, బాగానే ఉంది. జీవంతో ఎదుగుతూ ఉన్నావు, బాగానే ఉంది. సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, దూరంగా వెళ్ళిపోయావు. నిలిచి ఉండే అనుభవం. నిలిచి ఉండే అనుభవం అంటే దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండే అనుభవం. అంటు కట్టబడ్డావు, జీవంతో నింపబడ్డావు, ఆత్మచేత అభిషేకించబడ్డావు, ఎదుగుతూ ఉన్నావు. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, దూరంగా వెళ్ళిపోతున్నావు దేవుడికి. అప్పుడు అది నిలిచి ఉన్న అనుభవం కాదు. సంఘంలో ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉండాలి. అందుకే దేవుడు మనకి ఏం చేశారు, ఈ మార్నింగ్ గ్రూప్ పెట్టారు. ప్రతిరోజు గ్రూప్ ఉంటుంది. ఏమంటే 365 డేసునా? మామూలుగా అయితే ఆదివారాలే పెడుతున్నారు. మీరేంటి 365 రోజులు పెడుతున్నారు? ఎస్, 365 రోజులు మనకి మన్నా అవసరమే. ఇదివరకు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆదివారం వాక్యం విని మళ్ళీ ఆదివారం వరకు వాక్యం లేకపోతే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రతిరోజు వాక్యం వింటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? రోజు ఫుడ్ అవసరమే మన ఆత్మకి. శరీరానికి ఎలా 3 పూట్ల పెడతామో ఆత్మకు కూడా వాక్యం అవసరం. వాక్యం అనే ఆహారం లేకపోతే ఆత్మ చిక్కిపోద్దంట. ఆత్మ బలహీనమైపోద్ది, పాపంలో పడిపోతాం. సో దేవుడు ఏం చెప్తున్నా, నాలో నిలిచి ఉండండి. నిలిచి ఉండడానికే ఈ గ్రూప్. ఆమేన్. ప్రతిరోజు దేవునిలో నిలిచి ఉంటే జరిగే ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే, మీ యందు నేనును నిలిచి ఉందును అంటున్నారు దేవుడు. హల్లెలూయా. మీ యందు నేను కూడా నిలుస్తాను. నువ్వు నిలవగలిగితే, నువ్వు ప్రేయర్ గ్రూప్లో ప్రతిరోజు ఇన్ టైంకి దేవుని సన్నిధిలో నిలవగలిగితే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు వచ్చావు కాబట్టి నీలోనికి నేను వస్తాను. హల్లెలూయా. నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీలోనికి వస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఇక నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? వాక్యము చేత నింపబడినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాను. ఆ వాక్యం మనలోనికి వచ్చినప్పుడు మనం ఎలా మార్చబడతాం? దేవుని పోలికలోనికి మార్చబడతాం. ఆమేన్. కొన్ని రోజులు అయ్యేసరికి మీలో ఏ మార్పు కనిపించాలంటే, మిమ్మల్ని చూసిన వాళ్ళు అందరూ ప్రభువుని చూడాలి. నన్ను చూసిన వాళ్ళు అందరూ ప్రభువుని చూడాలి. ఎందుకంటే మనము ఆయనతో అంటు కట్టబడ్డాం కాబట్టి, మనము ఆయనలో నిలిచి ఉన్నాం కాబట్టి, ఆయన మనలోనికి వచ్చి నిలిచి ఉన్నారు కాబట్టి, మనము ఆయన ఈక్వల్ ఒక సహవాసంలోనికి వచ్చేసాం. ఇక పౌలు గారు అంటారు, నేను కాదు ప్రభువా బ్రతికేది, నాలో క్రీస్తే బ్రతుకుచున్నాడు. అప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. నూతన సృష్టిగా మార్చబడతాం. మన ఇష్టాల మీద దేవుడు అధికారం తీసుకుంటారు. ఇప్పుడు నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తము జరుగునుగాక అని పలుకుతాం. ఆమేన్. నా ఇష్టము కాదు నా జీవితంలో, నీ చిత్తము జరుగునుగాక. మన చిత్త వృత్తి అందు నూతనత్వం వస్తుంది. ఆమేన్. ఇంకా చెప్తారు, నీలో నేను నిలిచి ఉంటాను, నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తానంతటి తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు ఏం కోరుకుంటున్నారు మన నుంచి అంటే, ఫలించే వ్యక్తిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అలా ఫలించాలి అంటే ఒక సూత్రం ఏం చెప్తున్నారు,
నువ్వు నా దగ్గరికి వచ్చి నిలిచి ఉంటే, స్థిరంగా ఉంటే, నేను నీలోనికి వస్తే అప్పుడు ఫలించే అనుభవం వస్తుంది. ఆమెన్. ఒక వ్యక్తి ఫలిస్తున్నారు అని ఎప్పుడు చెప్పగలమంటే, మన జీవితంలో ఒక మార్పుని ఇతరులు చూసి దృష్టించినప్పుడు. పాత వ్యక్తి, నూతన వ్యక్తి ఒకలా ఉండరు. పాత అలవాట్లు, క్రొత్త అలవాట్లు ఒకలా ఉండవు. పాత జీవితం, క్రొత్త జీవితం ఒకలా ఎప్పుడూ ఉండదు. మనం దేవునిలో ఫలిస్తూ వెళ్తాం. ఆమెన్. ఎలా ఫలించాలి? ఇప్పుడు బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టిన తర్వాత మెల్లగా ఎదుగుతాడు. ఎదిగి యవ్వన వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాడు, గర్భఫలము. తర్వాత బిడ్డల్ని పెంచుతాడు, ఆ బిడ్డలకు మళ్ళీ బిడ్డలు పుడతారు. ఇది న్యాచురల్ వరల్డ్లో జరిగేది. మరి ఆత్మీయ జీవితం, మనం దేవుని సన్నిధిలో పుట్టాం, చిన్న బిడ్డగా వాక్యము చేత ఎదుగుతూ వచ్చాం, యవ్వన దశకు వచ్చాం, సాతానుతో పోరాడుతూ ఉన్నాం, జయించగలుగుతూ ఉన్నాం. తర్వాత మనము అనేకులకు సువార్త ప్రకటిస్తాం. మనలో నుంచి అనేక మంది బిడ్డలు పుడతా ఉన్నారు, ఆ బిడ్డల్లో నుంచి ఇంకా బిడ్డలు పుడుతున్నారు. ఇది ఆత్మీయ ఎదుగుదల, ఫలింపు. ఆమెన్. న్యాచురల్ వరల్డ్లో జరిగేది స్పిరిచువల్ వరల్డ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మలో కూడా అది జరుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఇంకా ఫలించే బిడ్డగా ఉన్నావా, ఇంకా అదే స్థితిలో ఉన్నావా, ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నావా? పౌల్ గారు అంటారు కదా, వయసును బట్టి చూస్తే మీరేం చేయాలి? బలమైన ఆహారం తినాలి. కానీ మీకు ప్రకటించలేకపోతున్నానే నేను, మీరు ఆ స్టేజ్కి ఇంకా రాలేదు అంటారు. ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నామా? సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి స్పిరిచువాలిటీలో కూడా. ఆత్మీయ జీవితంలో కూడా పాలు తాగే స్టేజ్ ఉంటుంది, బలమైన ఆహారం తినే స్టేజ్ ఉంటుంది, ఇతరులకి ప్రకటించే స్టేజ్ ఉంటుంది. మీరు ఆ స్టేజ్కి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని కనాలి, ఆత్మీయ బిడ్డలు ఉండాలి మనకి. దేవుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం అడగరు నిన్ను, నువ్వు నా కోసం ఎన్ని ఆత్మలు సంపాదించావు ఒకటే అడుగుతారు. ఆమేన్. నువ్వు నా కోసం ఎన్ని ఆత్మల్ని సంపాదించావు అని అడుగుతారు దేవుడు. సో అది అడిగినప్పుడు మనం సిగ్గుతో తల దించుకొని ఉండడం కాదు. అందరి తలలపైన కిరీటాలు ఉంటాయంట, కిరీటాల్లో వజ్రాలు ఉంటాయంట. సో అంత గొప్ప కిరీటాలని వాళ్ళు పొందుకుంటున్నప్పుడు నీ నెత్తి మీద ఒక్క కిరీటం కూడా లేదనుకోండి, ఎంత సిగ్గుపడే పరిస్థితి ఉంటుంది అక్కడ. అది ఇటర్నల్, నిత్యత్వం. అది ఇంకా ఒకసారి పడిందా నీకు, నీ తల మీద క్రౌన్ పడిందా అంతే. పడలేదా ఇంక నువ్వు దాన్ని మరలా సంపాదించుకునే స్టేజ్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎదిగిన తర్వాత స్వార్థ ప్రకటిస్తూ నీ జీవితం ద్వారా నువ్వు మార్పు చెందావని నీ కుటుంబస్తులు గమనించగలిగితే, నీ బ్రతుకులో ఒక సాక్ష్యం వస్తే ఆ సాక్ష్యం ద్వారా అనేకులు తాకబడతారు. ఆమేన్. నేను ఎవరింటికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు. మీరెవరో నాకు తెలుసా? తెలీదు. మీరెవరో నాకు తెలీదు, ఏ ఊరో తెలీదు. అసలు మొహాలు చూడలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్లో అనుకున్నాం మా మమ్మీ నేను, వాళ్ళ వాయిస్ చూసి ఒకలా ఊహించుకున్నాం, కానీ మనుషులు చూస్తే డిఫరెంట్గా ఉన్నారు అంటా ఉంది మా మమ్మీ. ఎస్, ఎవరికి తెలియదు. కానీ ఎందుకు వస్తున్నారు? దేవుని నడిపింపుని బట్టి. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, దేవా ఎవరికి నీడ్ ఉందో వాళ్ళని పంపించండి, నేను ఎక్కడికి వెళ్ళలేను, నా దగ్గరికే వాళ్ళని పంపించండి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తారు. నిత్యముగా నీకు భారం ఉంటే దేవుడు నీ ద్వారా అనేకుల్ని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, టైం అయిపోతుంది. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవుడు ఏం చెప్తున్నారు? జస్ట్ ఫలించడం కాదు, బహుగా ఫలించాలంట. బహుగా ఫలించాలంట అంటే నీ తీగలో నుంచి అనేక ఫ్రూట్స్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆమేన్. తీగ వచ్చేసింది, మంచిగా పచ్చిగా ఎదుగుతూ ఉంది. ఏం రావాలి తర్వాత? ఫలాలు రావాలి. ఆ ఫలాలు ఎలా ఉండాలంట? బహుగా ఫలించాలంట. హల్లెలూయా. కనాను దేశం గురించి మనం నిన్న దినాన్ని చెప్పుకున్నాం కదా.
ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కనాన్ దేశంలో ఒక ద్రాక్ష గెలని ఇద్దరు వ్యక్తులు అదేంటంటారు కాడే ఉంటుంది కదా, దాని మీద మోసుకుని వచ్చారంట. ఆ దేశం ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ద్రాక్ష గెలని కాడి మీద ఇద్దరు వ్యక్తులు మధ్యలో కట్టుకుని దానికి మోసుకుని వచ్చారంట. అంటే అక్కడ ఫలాలు ఎంత శ్రేష్టమైనవో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో మనము తీగలమైతే అలా ఫలించాలి. ఒక్కొక్క తీగలో నుంచి అనేక ఫలాలు రావాలి. ఫలం అంటే ఏంటి? ఇక్కడ ఆత్మలే. నీలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించుకున్నప్పుడు, ఆత్మ ఫలాన్ని నువ్వు ఫలించినప్పుడు నీ ద్వారా అనేకులు ఆ ఫ్రూట్స్ని కోసుకుంటారు. అనేకుల ద్వారా నువ్వు ఆ ఫలాన్ని పొందుకుంటావు. ఆమేన్. మనకందరికీ తెలుసు గలతీ 5:22 ఉంటుంది ఆత్మ ఫలాల గురించి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవన్నీ మనం ఫలించాలి. మనం ఫలిస్తూ అనేకులకు ఫలభరితంగా ఉండాలి. ఆమేన్. ఆ ఫ్రూట్స్ని కోసుకుని తింటారు కదా. ఇప్పుడు ద్రాక్షావల్లి ఉంది, తీగలు ఉన్నాయి, బాగా ఫలించినాయి, ఫ్రూట్స్ వచ్చినాయి. ఆ ఫ్రూట్స్ని అలాగే వదిలేస్తారా? కోసుకుని తింటారు కదా. దేవుడు అంటారు, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఒక్క ఫలం అన్నా ఉందా అని వెతుకుతూ ఉన్నారంట. అన్ని ఆకులే ఉన్నాయి దానికి. యాక్చువల్లీ ఆకులు వెనకాల ఫలాలు ఉండాలి. ఒక్క ఫలం కూడా కనిపించలేదంట దేవుడికి. వెంటనే ఏం చేశారు? నువ్వు ఎండిపో అని చెప్పిస్తే అది వేర్లలో నుంచి ఎండిపోయిందంట. మనం శపించబడే వ్యక్తులుగా ఉండకూడదు. మనం ఫలించి ఆయనకు ఆ ఫలాల్ని అందించే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు దేవుడు వచ్చి మన దగ్గర నుంచి ఫ్రూట్స్ కోసుకోరు. మనం ఫలిస్తే ఇతరులు కోసుకుంటారు. నీ ప్రేమ ద్వారా ఇతరులు తాకబడతారు. నీ ఓర్పు ద్వారా ఇతరులు తాకబడతారు. నీ మంచితనం ద్వారా ఇతరులు తాకబడతారు. సో వాళ్ళు తాకబడి వాళ్ళు కూడా దేవుని తెలుసుకోగలుగుతారు. ఆమేన్. అందుకు నువ్వు బహుగా ఫలించాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొంచెం ముందుకెళ్దాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. నిలిచి ఉండని ఎడల, నిలిచి ఉండని ఎడల. సో ఈ 2026లో మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఒక్క రోజు కూడా నేను దేవుని సన్నిధి మిస్ కాకూడదు. ఒక్క రోజు కూడా దేవునికి దూరంగా నేను ఉండకూడదు. ఒక్క రోజు కూడా దేవుని సన్నిధిలో నుంచి నేను డీవియేట్ అవ్వకూడదు. నా ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నేను దేవునికి దూరంగా వెళ్ళకూడదు అని ఒక డెసిషన్ ఈ జనవరిలో ఈ 5వ తారీఖునే మనం తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు నడిపిస్తారు. ఆమేన్. నాకు కుదిరినప్పుడు వస్తాలేండి, కుదరలేనప్పుడు మానేస్తాలేండి, వద్దు. నాకు మెలకు వచ్చినప్పుడు టైము చూసుకుని వెంటనే కనెక్ట్ అయిపోతాను, వద్దు. దేవుడిచ్చిన స్టాండర్డ్స్ ప్రకారంగా ప్రతి దినము దేవుళ్ళో నిలిచి ఉండాలి. ఇన్ టైంకే దేవుడు వచ్చి ఇక్కడ ఉంటారంట. నేను చూడకపోవచ్చు మీరు ఎవరు కనెక్ట్ అవుతున్నారో, ఎవరు కనెక్ట్ అవ్వట్లేదో, ఏ టైంకి కనెక్ట్ అవుతున్నారో నేను చూడకపోవచ్చు. కానీ దేవుడు చూస్తూనే ఉంటారు. లెక్క ఎవరికి అప్పచెప్పాలి? నాకు కాదు, దేవునికి అప్పచెప్పాలి. ఆమేన్. సో దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ మీరు నిలిచి ఉండని ఎడల వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళావా, నీ జీవితం ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఎండిపోతే ఏమైద్ది? నిత్య నరకాగ్నికి పోతాం. దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు కనబడతాయి. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే బహుగా ఫలించే స్థితిలో మనం ఉంటాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా ప్రభు చెప్తున్నారు 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నాకు చాలా ఫేవరెట్ వరుస ఏంటంటే 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. మీరు ఫస్ట్ నిలిచి ఉండండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నారు.
ఫస్ట్ దేవునిలో స్టాండ్ అవ్వాలి, స్థిరంగా ఉండాలి, ప్రతిరోజు దేవుడితో అంటుకట్టబడిన అనుభవంలో నడవాలి. అప్పుడు మనకి ఏది ఇష్టం అడిగితే అది దేవుడు చేసేస్తారంట. ఎంత మంచి దేవుడు! ఈ లోకంలో ఎవరైనా నీకు ఏది ఇష్టం అడుగు, నేను నీకు చేసి పెట్టేస్తాను అంటారా? చేయగలరా? ఎవ్వరు చేయలేరు. ఎంత ప్రేమించే భర్త అయినా తనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నీ హృదయంలో ఏముందో అర్థం చేసుకుని నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. ప్రభు ఒక్కళ్ళే మనల్ని సంతోషపెట్టే వ్యక్తి అయినా, మనల్ని ఆశీర్వదించే వ్యక్తి అయినా, మన ప్రతి అక్కర, మన ప్రతి కోరికను తీర్చే దేవుడు. ఆమేన్. నువ్వు నాలో నిలిచి ఉంటే, నా వాక్యం నీలో నిలిచి ఉంటే, నీకు ఏది ఇష్టమో అడుగు, అప్పుడు అది నేను నీకు ఇస్తాను అంటున్నారు. ఇస్తాను అని చెప్పి అక్కడ ఆగిపోలేదు. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమ పరచబడును. ఆమెన్. ఈ 2026 మనం బహుగా ఫలించాలి. దాని ద్వారా దేవుని నామానికి అత్యధికమైన మహిమ రావాలి. ఆమెన్. ఈ తొలి దినాల్లో దేవుడు మరి ఈ వాక్య భాగాన్ని ఎందుకు మనకి రివీల్ చేస్తూ వస్తున్నారు? ఈరోజు నేను బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమ పరచబడాలి. ఇది కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. బహుగా ఫలించాలంటే దేవుళ్ళో అంటుకట్టబడాలి, స్థిరముగా నిలవబడాలి, ఎదగాలి, కొమ్మలేయాలి, అవి ఎండిపోకుండా చూసుకోవాలి, మన స్వభావం మార్చుకోవాలి, ఆత్మ ఫలాల్ని ఫలించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబడాలి. మనం దేవుణ్ణి అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నారు. తద్వారా మనం బహుగా ఫలిస్తే తండ్రి నామం మహిమ పరచబడాలి. అల్టిమేట్ గోల్ ఇదే. ఆమేన్. నా ద్వారా తండ్రికి మహిమ రావాలి, నేను ఫలించడం ద్వారా తండ్రికి మహిమ రావాలి, నేను ఆశీర్వదించబడడం ద్వారా తండ్రికి మహిమ రావాలి, నేను అభివృద్ధి చెందడం ద్వారా తండ్రికి మహిమ రావాలి, నాకు కాదు. చాలామంది స్టార్టింగ్ పొజిషన్లో చాలా విధేయతగా ఉంటారు, కొంచెం ఆశీర్వాదం పొందుకునేసరికి గర్వం వస్తుంది, ఇంకొంచెం పొందుకునేసరికి అహంకారం వస్తుంది, తర్వాత నాశనం వస్తుంది. ఈరోజు వాగ్దానం కూడా అదే. మనం గర్వము, అహంకారము ఈ శరీర క్రియల్లో మనం పడిపోకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, దేవా నేను నీలో నిలిచి ఉన్నానా, నీ వాక్యము చేత, నీ సంఘము చేత అంటు కట్టబడి ఉన్నానా, సహవాసంలో స్థిరపరచబడి ఉన్నానా, సహవాసంలో ఎదుగుతూ ఉన్నానా, నీలో బహుగా ఫలించే అనుభవంలో నేను ఉన్నానా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం మనుషులం, పడిపోతాం, పరిస్థితులను బట్టి పడిపోతాం. కానీ ఎప్పటికప్పుడు మన మనస్సు మార్చుకుని రూపాంతర అనుభవంలోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బహుగా ఫలించే వ్యక్తులుగా మారుస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు తండ్రికి మహిమ కలిగేటట్లు నేను ఉండాలి అని ఒక డెసిషన్ మనం తీసుకుందాం. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన? బహుగా ఫలించడం వల్ల నా శిష్యులగుదురు. ఇక్కడ బహుగా డబ్బు సంపాదించడం వల్ల అంటలేదు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల గురించి మనం ఆలోచన చేస్తే పేతురు, యోహాను, యాకోబు, పౌలు వీళ్ళందరి జీవితాల్లో కనుక మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే శిష్యులని వాళ్ళు ఎందుకు అనబడ్డారు? దేవుని మహిమను క్యారీ చేసుకుంటూ వెళ్ళారు, దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. తద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నాడో వారు ప్రభువుని పోలి నడుచుకున్నారు. ఈ లోక ధన సంపదల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు, ఆ ఘనత, పేరు, ప్రఖ్యాతుల మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. కానీ దేవునికి మహిమకరముగా ఆయనను ప్రకటించడంలో వాళ్ళు సంతోషించారంట. ఆమేన్. సో వాళ్ళు శిష్యులు, వాళ్ళ వలె మనం కూడా శిష్యులుగా మార్చబడాలి. హల్లెలూయా. తండ్రికి మహిమ ఎప్పుడు వస్తుంది? నీ దగ్గరికి వచ్చిన వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు వారు విడుదల పొందుకునే దేవుని తెలుసుకోగలిగితే అప్పుడు ఆ బిడ్డ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. నీ జీవితంలో మార్పు చెంది నువ్వు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు తండ్రికి మహిమ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా, భూమి మీద ఏ పని చేసినా
తండ్రి నాకు అప్పగించిన పని నేను చేస్తున్నాను, తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారము అంటారు ఆయన. అంటే తండ్రికి మహిమ కలిగే పనులే ప్రభు చేశారు. అలాగే శిష్యులు కూడా తండ్రికి మహిమ వచ్చే పనులే చేశారు. ఈరోజు మనము కూడా నిజముగా ఆయన శిష్యులమైతే తండ్రికి మహిమ వచ్చేటట్లుగానే మనం జీవించాలి. రీసెంట్గా దేవుడిచ్చిన వాక్య భాగం, విశ్వాసికి శిష్యునికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు, కానీ మళ్ళీ దేవుడు బోధించమని చెప్తా వచ్చారు. సో ఈ వెన్స్డే ప్రభు చిత్తం అయితే అది తీసుకుంటాను. ఒక శిష్యునికి ఒక విశ్వాసికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. సో ఈరోజు బహుగా ఫలించడం వల్ల, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఈరోజు మనందరం ఏం చేయాలి? శిష్యులుగా మార్చబడాలి. ఆమేన్. అందుకు చెప్పిన ప్రతి స్టెప్, ఫస్ట్ నువ్వు ద్రాక్షావళిలో తీగగా మారాలి అంటే దేవుడితో అంటు కట్టబడాలి, సంఘంతో అంటు కట్టబడాలి, సహవాసంలో ఎదగాలి, ఫలించాలి. నీలో ఫలించని తీగలను కట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని దూరంగా పరవేస్తూ ఉన్నప్పుడు, అదే కావాలి ప్రభా, అదే కావాలి ప్రభా, వద్దు, దాన్ని వదిలేద్దాం. ఏది దేవుడు కట్ చేస్తున్నారో దాన్ని విడిచిపెట్టేద్దాం, పక్కన పడేసి దేవుళ్ళో ఎదగడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, బహుగా ఫలించడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ ఫలాలు ప్రభువుకి ఇచ్చినప్పుడు దాని ద్వారా తండ్రి మహిమపరచబడతారు. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అట్టి శిష్యులుగా గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలోని ప్రతి బిడ్డ ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.